చూసాం. మాకు ఆయన ఎవరు బ్రతిమాలట్లేదు. వైఎస్ఆర్టీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు మాకు అవసరమే లేదని మంచి అబద్ధాలు మాట్లాడుతూ ఆయన ఆదినారాయణ రెడ్డి చేస్తున్నటువంటి విధానం, ప్రతి విషయంలో కూడా ఉన్న వాస్తవాలను కూడా వక్రీకరించి బురదల్లే కార్యక్రమం పనిగా పెట్టుకున్నాడు. ఈరోజు కూటమి నాయకులు అభ్యర్థించినారని జగన్మోహన్ రెడ్డి గారు కూడా పత్రికా ప్రకటన మూలకంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకందరికీ కూడా తెలుసు. కానీ మీ మద్దతే వాళ్ళ పార్టీ కూటమేమో కోరుతా ఉంది, మీ మద్దతే మాకు అవసరం లేదన్నట్టు ఈయనే బీజేపీకి సుప్రీం అయినట్టు ఇక్కడ ఆదినారాయణ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తూ అటు పార్టీకి నష్టం జరిగే విధంగా ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఆదినారాయణ రెడ్డి గారికి ఒక ఎమ్మెల్యేగా బాధ్యత గల ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు మన వాస్తవాలు మాట్లాడాలా. ఈరోజు మనం ఒక్కసారి చూస్తే స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడ దమ్మలవాడ నియోజకవర్గంలో కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటైందంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేశారు ఈ ప్రాంతం డెవలప్ కావాలని. తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా స్టీల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చేదానికి ఈ ప్రాంతంలో ఫౌండేషన్ వేసి స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం కొరకు కావాల్సిన అన్ని అనుమతులు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రజలందరికీ కూడా తెలుసు. ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ కడప జిల్లాలో దమ్మలవాడ నియోజకవర్గంలో స్టీల్ ఫ్యాక్టరీ వస్తుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారి ఆశయాలు నెరవేర్చేదానికి, ఈ ప్రాంత అభివృద్ధి కోసరం, దమ్మలవాడ నియోజకవర్గ అభివృద్ధి కోసరం, జిల్లా అభివృద్ధి కోసరం ఆయన ఎంతో కృషి చేసి అక్కడ ఫౌండేషన్ వేసి అన్ని పర్మిషన్లు కూడా తీసుకొచ్చి ఫ్యాక్టరీ నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి వల్లనే ఇప్పుడు అదే ప్రాంతంలో ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతూ ఉంది.